తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అవును, దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను ఆయన ఖచ్చితంగా నెరవేర్చు దేవుడై ఉన్నాడు. దేవుని యందు మనము భక్తి కలిగి ఉన్నాము అంటే దేవునికి ఏది ఇష్టమో అదే కోరుకుంటాం. మనం దేవుని యందు మనము శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, భయము కలిగి నడుచుకోగలిగితే దేవుని మనస్సెరిగి మనము ప్రతి విషయంలో మన కోరిక, మన ఆలోచన, మన ప్రార్థన, మన యొక్క ఆశ అంతయు దేవుని చిత్తాన్ని అనుసరించి ఆయన మనస్సును అనుకరిస్తూ కోరుకుంటాము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను ఆయన నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోరిక నెరవేర్చబడటం లేదని, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు అని కానీ అనుకుంటున్నావా? లేదు, నాలాంటి వారు ఇంక ఎందుకు బ్రతకడం, నాలాంటి వారికి దేవుడు కూడా సమీపముగా లేడే అని బాధపడుతున్నావా? అక్కర్లేదు, అవసరము లేదు, అలా అనుకున్న అవసరము లేదు. మనం ఒక చిన్న మాటను మనం ఇక్కడ గమనించగలిగితే మన ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. మన యొక్క కోరిక ఆయన నెరవేర్చడం నిశ్చయముగా మనం చూస్తాము, మనతో ఉన్నవారు కూడా చూస్తారు. మరి ఎక్కడ మనము ఈ లాజిక్ మిస్ అవుతున్నామనేది, ఎక్కడ మనము మిస్లీడ్ అవుతున్నామనేది, పోగొట్టుకుంటున్నాము దేవుని యొక్క జవాబులు అనేది ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. అప్పుడే, అందుకే దావీదును గురించి దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు, నా హృదయాన్ని అనుసరించి నడుచుకునేవాడు, నా హృదయం ఎలా ఉంటుందో అలాగే ప్రవర్తిస్తాడు, గ్రహించగలిగిన వ్యక్తి అని దేవుడే చెప్పగలుగుతున్నాడంటే మరి మనము ఎక్కడ కోల్పోతున్నామో అర్థమవుతుంది కదా. ఇప్పుడు దేవుని హృదయాన్ని అనుసరించి మన కోరికను కోరుకుందాము. దేవుని యొక్క మనస్సును గ్రహించి ఆయన ఇష్టమేంటో, ఆయన మనస్థితి ఏంటో, ఆయన మనలను ఎప్పుడు ఆశీర్వదిస్తాడో, ఎక్కడ మనలను ఆయన ఘనపరుస్తాడో ఆ చిన్న విషయాన్ని మనము గమనించగలిగితే చాలా బాగుంటుంది. మనము నిరాశకి గురవ్వం, నిట్టూర్పు విడవడానికి అవసరం ఉండదు, మనము దిగులు చెంది భయపడవలసిన అవసరం అంతకంటే ఉండదు. ఎందుకంటే యేసయ్య మనసు మనకు తెల్లగా అర్థమవుతుంది కనుక ఆ మనసు ఎరిగి అలాగే మన జీవితాన్ని కూడా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని కృప మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను నీవు నెరవేర్చే దేవుడవయ్యా. అనేక మార్లు మా ప్రార్థనలు, మా కోరికలు, మా విన్నపాలు నెరవేర్చబడకపోవటానికి గల కారణం ఏమై ఉన్నదో తేటగా, సూటిగా మేము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, గ్రహించడానికి కృప చూపారు నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా సొంత స్వప్రయోజనాలు కోరుకొనక మీ ఇష్టాన్ని కూడా మేము గ్రహించిన వారమై, మిమ్మలను ప్రేమించిన వారమై, మీ యొక్క మనస్థితిని ఎరిగిన వారమై బ్రతకటానికి ఈ చిన్న జీవితంలో మీ కృప మాకు చాలయ్యా. మీ కృప మాకు అనుగ్రహించండి నాన్న. మీరిచ్చిన ఈ కొద్ది జీవితంలో మీ కొరకు మేము చక్కగా నిలబడగలగాలయ్యా. మీ కొరకు మేము ప్రకాశించాలి నాన్న. మిమ్ములను మేము ఈ భూమి మీద మహిమపరచాలయ్యా. ఈ బ్రతుకు మూలముగా మిమ్ములను ఘనపరచాలి నాన్న. అట్టి స్థితి గల వారమై మీ సన్నిధిలో నిలిచియుందుముగాక. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో బిడ్డలను నాయనా, అయ్యా, వారి యొక్క ప్రార్థన ఏమై ఉన్నదో, వారి కోరిక, వారి విన్నపము ఏమై ఉన్నదో సమస్తము ఎరిగిన దేవుడవయ్యా, నెరవేర్చి మీ కృపతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. ఆశపడిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడవయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, నీ పిల్లల ప్రార్థనలు, ప్రార్థించి ఎదురు చూస్తున్న కార్యములు నెరవేర్చి మీ ఘననామానికి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఇంకను అనేకులకు ఈ వాగ్దానాన్ని మీరు షేర్ చేస్తూ మీ సహకారాన్ని, మీ ప్రేమను తెలియచేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడే క్రొత్తగా ఎవరైనా వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుని ఉంటే
తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. కంటిన్యూగా ఈ పరిచర్యలో ఫాలో అవునట్లుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. మీకు అక్కడ ఫోన్ నంబర్ కూడా, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది. మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేకించి ఖచ్చితంగా మీ ప్రార్థన విన్నపాలను మాకు తెలియచేస్తూ ఇప్పటికే ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.